Hi everyone, welcome back to the ICT 2022 mentorship in Telugu ఎపిసోడ్ 11, 12 అండ్ 13. ఓకే, ఇవి మూడు ఎపిసోడ్స్ సేమ్. ఓకే, ఎపిసోడ్ 11లో మనకి ఎపిసోడ్ 10కి కంటిన్యూయేషన్ ఎగ్జాంపుల్ ఉంటుంది, అండ్ ఎపిసోడ్ 12 అండ్ 13 మనకి అడ్వాన్స్డ్ మార్కెట్ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది 12 అండ్ 13 ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఈ 12 మనం ఎపిసోడ్ 12 చూసుకుంటే ఎపిసోడ్ 13 కూడా మనం సేమ్ కాన్సెప్ట్. సో మనం ఆ వీడియో ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ద బయాస్ మనం బ్రదర్ డైలీ బయాస్ ఎలా ఫామ్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎప్పుడైనా మార్కెట్లో ఓన్లీ 2 థింగ్స్ మేజర్ గా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఒకటి, ప్రైస్ అనేది ఏదర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి చూస్తుంది. ఓకే, లేదా స్వింగ్ హైస్ అండ్ లోస్ దగ్గర ఉన్న లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ ఆర్ బై సైడ్ లిక్విడిటీ తీసుకోవడానికి చూస్తుంది. సో మనం ఇప్పుడు మనం మార్కెట్ లో ఎక్కడున్నాం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఏదర్ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఉన్నామా, లేక మనం స్వింగ్ హై ఆర్ లో స్వీప్ చేసి మనం రిటర్న్ అవుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం స్వింగ్ హై దగ్గర ప్రైస్ మనకి ట్రేడ్ అయింది అనుకోండి. ట్రేడ్ అయ్యి ఇక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్స్ ఇస్తే మనం ఈ ఎక్స్టర్నల్ రేంజ్ అంటే ఈ స్వింగ్ హైస్ అండ్ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, లేదా ఇప్పుడు ప్రైస్ మనకి ఈ స్వింగ్ లోస్ దగ్గర రీసెంట్గా స్వీప్ అయింది అనుకోండి. ఇక్కడ ప్రైస్ ఇలా వచ్చేసి ఈ స్వింగ్ లోస్ దగ్గర స్వీప్ అయింది. నెక్స్ట్ మనం మనకు లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్తో మనం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని టార్గెట్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇలా మనం బయాస్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఇంబ్యాలెన్సెస్ అండ్ స్వింగ్ హైస్ అండ్ లోస్ అనేటివి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూడడం చాలా ఇంపార్టెంట్. హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే అబవ్ 4 hour. ఓకే, అండ్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది నెక్స్ట్ చెప్పబోయేది 1 hour మార్కెట్ స్ట్రక్చర్. ఏ ట్రేడర్ అయినా, స్కాల్పర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, ఏ ట్రేడర్స్ అయినా 1 hour మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 hour కంటే కింద మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే మనం ట్రేడ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫేక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, 1 hour మార్కెట్ స్ట్రక్చర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తే ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ ఎపిసోడ్ 10లో చెప్పుకున్నట్టు ఈ ప్రైస్ యాక్షన్ మనం చూసాం. మనం ఈ లోస్ని టార్గెట్ చేసుకొని మనం ట్రేడ్ చేసాం. ఎప్పుడు ఎపిసోడ్ 10లో. సో ఇప్పుడు మనం మార్కెట్ స్ట్రక్చర్ అనేది ప్రైస్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో టాప్ అయిన తర్వాత, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయింది ఇప్పుడు. ఓకే, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత మనం మార్కెట్ స్ట్రక్చర్ ఎలా చూడాలి అన్నది ఉంటుంది. ఇది అంత మ్యాండేటరీ కాదు. ఇది మనం ప్రతి ట్రేడ్కి మార్క్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనం తెలుసుకొని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు ఐడియా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో సేమ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఈ లైన్, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హై అండ్ ఈ లైన్, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఇందులో ప్రైస్ యాక్షన్ మనం 1 hourలో చూసుకుంటే, ఓకే 1 hourలో చూసుకుంటే ఇక్కడ మనకి సేమ్ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ హై, డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హై అండ్ ఇది డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో వచ్చింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్లో వచ్చి మనకి కన్సల్టేట్ అయింది. కన్సల్టేట్ అయ్యి ఇక్కడ మనకి ఈ బై సైడ్ లిక్విడిటీని తీసుకొని మనకి ఒక మేజర్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది. ఓకే, ఈ మేజర్ డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత ప్రైస్ అనేది మనం ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్స్, ఓకే, అండ్ ఈ డిస్ప్లేస్మెంట్స్ అన్నీ ఫామ్ అయినాయి, ఆర్డర్ బ్లాక్ అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అన్నీ కదా. సో ఇందులో మనకి ఒక లాంగ్ టర్మ్ హై అండ్ లాంగ్ టర్మ్ లో ఫామ్ అయింది. అంటే ఇది మేజర్గా ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసిన ఈ హై అండ్ ఈ లో మనకి లాంగ్ టర్మ్ హైస్ అండ్ లాంగ్ టర్మ్ లోస్. ఓకే, నెక్స్ట్ దీనికంటే అంటే దీని తర్వాత ఇండివిజువల్గా ఫామ్ అయ్యే ఆ హైస్ అండ్ లోస్ అంటే మనకి ఇంటర్మీడియట్ టర్మ్ హైస్ అండ్ లోస్ అవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ హై అండ్ లాంగ్ టర్మ్ లో మనకు ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఒక మేజర్ స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత. అది దేంట్లో? ఫెయిర్ వాల్యూ గ్యాప్లో, డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో. రైట్, డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మనకి స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మనకి లాంగ్ టర్మ్ హైస్ అండ్ లోస్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ మనకి ఈ లాంగ్ టర్మ్ హై అండ్ ఈ లాంగ్ టర్మ్ లో, అంటే ఈ లాంగ్ టర్మ్ హై 2 సైడ్స్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ టర్మ్ హైస్ అండ్ లోస్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఇది లాంగ్ టర్మ్ హై అనుకోండి. ఇది ఎప్పుడు లాంగ్ టర్మ్ హై అవుతుంది అంటే దీని 2 సైడ్స్కి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ టర్మ్ హైస్ ఫామ్ అయితే ఇది మనకి లాంగ్ టర్మ్ హై కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంటర్మీడియట్ టర్మ్ హై, ఇది ఒక ఇంటర్మీడియట్ టర్మ్ హై. సో ఇది లాంగ్ టర్మ్ హై మనకి కన్ఫర్మ్ అయింది. ఒకవేళ ప్రైస్ ఇక్కడ ఈ హై ఫామ్ చేయకుండా ఈ లిక్విడిటీని మళ్ళీ స్వీప్ చేసింది అనుకోండి. సపోజ్ ఈ లాంగ్ టర్మ్ హైని ప్రైస్ ఇక్కడ స్వీప్ చేసింది అనుకోండి మళ్ళీ వచ్చి,
అంటే మన బయాస్ ఇంకా కన్ఫర్మ్ కానట్టే లెక్క. ఓకే, అంటే మన బయాస్ వీఆర్ రాంగ్ అన్నట్టు. ఓకే, ఈ లాంగ్ టర్మ్ హై అనేది మనకి ప్రొటెక్టెడ్గా ఉండాలి. ఓకే, ఒకవేళ ప్రైస్ మళ్ళీ వచ్చి దీన్ని స్వీప్ చేసింది అంటే మన బయాస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ టర్మ్ హై ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ షార్ట్ టర్మ్ హైస్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి అంటే మార్కెట్లో సేమ్. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ టర్మ్ హై ఫామ్ అవ్వాలి అంటే మనకి టూ సైడ్స్, ఇక్కడ షార్ట్ టర్మ్ హై ఫామ్ కావాలి ప్లస్ ఇటు ఒక షార్ట్ టర్మ్ హై ఫామ్ కావాలి. సో అప్పుడు మనకి ఈ ఇంటర్మీడియట్ టర్మ్ హై అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇది చూడండి, మనకి లాంగ్ టర్మ్ హై ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఓకే, ఇది మనకి ప్రొటెక్టెడ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ హై ఫామ్ అయింది ప్లస్ ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ హై ఫామ్ అయింది. అయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ టర్మ్ హై కన్ఫర్మ్ అయింది ఇక్కడ. ఓకే, అంటే మన లాంగ్ టర్మ్ హై ఇప్పుడు ప్రొటెక్టెడ్. నెక్స్ట్ మనం ఇందులో ట్రేడ్స్ ఎలా ఫామ్ చేయాలి అసలు? ఇప్పుడు ఇంటర్మీడియట్ టర్మ్ హై ఫామ్ అయింది, షార్ట్ టర్మ్ హై ఫామ్ అయింది. సేమ్ మనం మన టైం కోసం వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఈ షార్ట్ టర్మ్ హై ప్రైస్ ఫామ్ చేసిన తర్వాత మనకు ఒక డిస్ప్లేస్మెంట్తో ప్రైస్ అనేది కింద మూవ్ అయింది. ఓకే, ఈ షార్ట్ టర్మ్లోని బ్రేక్ చేసి మనకి కింద క్లోజ్ అయింది. సో క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత మనకి ఇంకో స్వింగ్ హై ఫామ్ చేసింది ఇక్కడ ఇంటర్మీడియట్ టర్మ్ హై. ఓకే, ఎందుకు అంటే ఇంకో లాజిక్, ఇంటర్మీడియట్ టర్మ్ హైస్ అండ్ ఇంటర్మీడియట్ టర్మ్ లోస్ ఫామ్ అవ్వాలి అంటే మనకి అవి ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ చేసిన తర్వాత కూడా ఫామ్ అవుతాయి. ఇప్పుడు టూ లాజిక్స్ ఇంటర్మీడియట్ టర్మ్ హైస్కి. ఒకటి, ప్రైస్ అనేది టూ సైడ్స్ షార్ట్ టర్మ్ హైస్ ఉండాలి. ఓకే, ఇదొక లాజిక్. ఇంకో లాజిక్ ఏంటి అంటే ప్రైస్ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్స్లో ట్యాప్ అయ్యి మనకి హై ఫామ్ చేయాలి. సో ఇంటర్మీడియట్ టర్మ్ హై ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు ఐసిటీ. ఇది నా లాజిక్ కాదు, అకార్డింగ్ టు ఐసిటీ. ఆ వీడియోలో ఉన్నది నేను మీకు చెప్తున్నా అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన టైం. ఇప్పుడు ఇక్కడ కొత్త డే ఓపెన్ అయింది. ఓకే, కొత్త డే ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ ఇంటర్మీడియట్ టర్మ్ హైని ఫామ్ చేసింది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయ్యి. ఓకే, ఇక్కడ ఇంటర్మీడియట్ టర్మ్ హైని ఫామ్ చేసిన తర్వాత అది ఏ సెషన్లో ఫామ్ చేసిందో చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది 2 to 5 లండన్. ఓకే, లండన్ కిల్ జోన్లో. అంటే ఈ ఇంటర్మీడియట్ టర్మ్ హై మనకి ప్రొటెక్టెడ్గా ఉండాలి. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ హై ప్రొటెక్టెడ్. ఓకే, ప్రైస్ అనేది దీనిపైకి వెళ్తే మన బయాస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు మన డైలీ బయాస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ రోజు ప్రైస్ అనేది లండన్ కిల్ జోన్లో ఇంటర్మీడియట్ టర్మ్ హై అంటే ఒక స్వింగ్ హై ఫామ్ చేసింది. అది ఎందులో ఫామ్ చేసింది? ఈ 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్లో. నెక్స్ట్ ఒకవేళ న్యూయార్క్ సెషన్లో ప్రైస్ వచ్చేసి ఈ ఇంటర్మీడియట్ టర్మ్ హైని స్వీప్ చేస్తే, ఎలాంటి కన్ఫర్మేషన్స్ మనకి ఇవ్వకుండా ఇంటర్మీడియట్ టర్మ్ హైని స్వీప్ చేస్తే మనం మళ్ళీ షార్ట్ టర్మ్ హై అనేది ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఎందుకంటే దీన్ని స్వీప్ చేసిన తర్వాత ప్రైస్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు లేదా కిందికి వెళ్ళిపోవచ్చు, అది మనకి తెలియదు. అందుకే మనం షార్ట్ టర్మ్ హై ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఇప్పుడు ఇందులో షార్ట్ టర్మ్ హై మనకి ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? న్యూయార్క్ సెషన్లో. ఓకే, న్యూయార్క్ సెషన్లో ఈ షార్ట్ టర్మ్ హై అనేది ఫామ్ అయింది. ఈ ప్రైస్ యాక్షన్ మనం 15 minutesలో చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ 15 minutes చార్ట్ చూడండి ఇక్కడ సేమ్. ఓకే, ఈ షార్ట్ టర్మ్ హై ఇక్కడ ఈ 1 hourలో ఈ మార్క్ చేసిన ఈ బాక్స్ని చూడండి. ఓకే, ఇప్పుడు మనకి లండన్ కిల్ జోన్ మనకి క్లియర్గా ఒక ఇంటర్మీడియట్ టైం హైని ఫామ్ చేసిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో అది ఎలా రియాక్ట్ అయిందో చూడండి. ఇక్కడ ఇది లండన్ కిల్ జోన్లో ఫామ్ అయిన ఇంటర్మీడియట్ టర్మ్ హై, రైట్? సో న్యూయార్క్ సెషన్ ఇక్కడ ఓపెన్ అయింది, న్యూయార్క్ కిల్ జోన్. ఓకే, న్యూయార్క్ కిల్ జోన్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయ్యి మనకి ఒక షార్ట్ టర్మ్ హైని క్రియేట్ చేసింది. అది ఎలా క్రియేట్ చేసింది అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్లియర్ డిస్ప్లేస్మెంట్తో, ఓకే, క్లియర్ డిస్ప్లేస్మెంట్తో ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. ఇక్కడ 1 hourలో చూసుకుంటే ఇది చూడండి, ఇది మనకి 1 hourలో ఆర్డర్ బ్లాక్, ఇది 1 hourలో ఆర్డర్ బ్లాక్. ఈ డౌన్ క్లోజ్, ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్ పైన స్వీప్ ఇచ్చేసి ప్రైస్ అనేది క్లియర్గా డౌన్ మూవ్ ఇచ్చింది. ఇవి మనకి బుల్లిష్ ఆర్డర్ బ్లాక్స్. మన ఆర్డర్ బ్లాక్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది. ఓకే, 15 minutesలో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా డిస్ప్లేస్మెంట్స్తో ఈ షార్ట్ టర్మ్ హై అనేది ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, సో న్యూయార్క్ కిల్ జోన్లో మనం ఎంట్రీస్ తీసుకొని ఉండొచ్చు ఇక్కడ. ఓకే, ఎక్కడి వరకు మనం ఈ లాంగ్ టర్మ్ లోని టార్గెట్ చేసుకోవచ్చు, ఆర్ మన సెల్ సైడ్ లిక్విడిటీ ఆల్రెడీ మనకి తెలుసు మన బయాస్ ఎలా ఎటుంది అని. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు. ఇప్పుడు మనకి ఏంటి అంటే మెయిన్ లాజిక్ ఈ వీడియోలో ఏంటి అంటే ఈ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్లో, ఇది డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ కదా, ఈ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఫామ్ అయిన ఈ లాంగ్ టర్మ్ హై అండ్ ఈ లాంగ్ టర్మ్ లో
ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బియరిష్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకే, సో ఇందులో ఫామ్ అయిన ఈ లాంగ్ టర్మ్ హై మనకి ఆల్వేస్ ప్రొటెక్టెడ్గా ఉండాలి. ఓకే, ఒకవేళ ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఈ డే ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఈ లాంగ్ టర్మ్ హైని స్వీప్ చేసింది అనుకోండి, మన బయాస్ కంప్లీట్గా రాంగ్. ఓకే, అంతేకాకుండా ఒకవేళ ఇంటర్మీడియట్ టర్మ్ హై ఒక కిల్ జోన్లో ఫామ్ అయ్యి నెక్స్ట్ ప్రైస్ దాన్ని రెస్పెక్ట్ చేయకుండా దానిపైన స్వీప్ కానీ బ్రేక్ కానీ అవుతే మళ్ళీ మనం ఒక షార్ట్ టర్మ్ హై అనేది ఫామ్ అయ్యే వరకు వెయిట్ చూడడం బెటర్. ఇదే సింపుల్ లాజిక్. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం అవ్వకపోతే మీరు ఐసీటీ ఛానల్లో ఉన్న వీడియో చూడండి, ఐసీటీ యూట్యూబ్ ఛానల్లో ఎపిసోడ్ 12 చూడండి. ఓకే, ఐసీటీ 2022 మెంటర్షిప్ ఎపిసోడ్ 12. ఓకే, నాకు ఉన్నంత నాలెడ్జ్లో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసా. ఓకే, హోప్ యూ లైక్ ఇట్ అండ్ సీ యూ అగైన్ ద ఎపిసోడ్ 14. ఓకే, అంతవరకు సెలవు. కేర్ అండ్ థ్యాంక్ యూ.